సికింద్రాబాద్ తిరుమలగిరిలో విషాద ఘటన చోటు చేసుకుంది. గేమింగ్ యాప్లకు బానిసైన ఓ యువకుడు ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మణికంఠగా గుర్తించారు. డబ్బులు సంపాదించాలనే ఆశతో గేమింగ్ యాప్లలో భారీగా డబ్బులు పెట్టి నష్టపోయినట్లు ప్రాథమిక సమాచారం. మనస్తాపానికి గురైన మణికంఠ ఇంటి బాత్రూంలో చున్నీతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న తిరుమలగిరి పోలీసులు క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇటు సికింద్రాబాద్ తిరుమలగిరిలో అయితే ఒక యువకుడు గేమింగ్ యాప్లకు బలైనట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సికింద్రాబాద్ తిరుమలగిరి బానిస యొక్క యువకుడు ఆత్మహత్య కూడా బలపడ్డాడు. మొత్తానికి చూస్తే మణికంఠ అనే ఒక 22 సంవత్సరాల యువకుడు బెట్టింగ్ యాప్ పూర్తిగా డబ్బులు కూడా పొడగొట్టుకున్న దాని నేపథ్యంలో ఆర్థిక కష్టాలు రావడంతో ఫ్యాన్ కి ఉరేసుకొని కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా బెట్టింగ్ యాప్ లో తన కొడుకు మరణాన్ని కారణమయ్యారని చెప్పి కూడా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అయితే ఇతను క్యూమార్ లో పనిచేస్తూ దీనికి సంబంధించి అతను యొక్క బెట్టింగ్ యాప్ లో కూడా అలవాటు అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే లక్షల రూపాయలు కూడా పోగొట్టుకున్నాడు. దానికి సంబంధించి ఆర్థికంగా ఇబ్బందులు రావడంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ చూస్తే ఇప్పటికే పోలీసులు చేరుకున్నారు. మార్చురీ అనంతరం గాంధీ హాస్పిటల్ తరలించారు. గాంధీ మార్చురీలో అతనికి పోస్ట్ మార్టం నిర్వహించిన దాని తర్వాత కుటుంబ సభ్యులకు కూడా చెప్తారు. మొత్తానికి తమ కొడుకు బెట్టింగ్ యాప్లకు బానిసై ప్రాణాలు కోల్పోవడం మాత్రము తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.